నిఖిత ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫైనాన్షియల్ ఎయిడ్ వారికి రోటరీ క్లబ్ వరంగల్ నుంచి 10,000 రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం. ధరావత్ నిఖిత తన నర్సింగ్ కాలేజ్లో చదువుతుంది. ఈ అమ్మాయి కేజీబీ పర్వతగిరిలో స్కూలింగ్ చేసింది. ఇంటర్మీడియట్ కూడా కేజీబీ సంఘంలో చదివింది అమ్మాయి. నాకు ఒక హాస్పిటల్లో కలిసింది ఒక 4 months బ్యాక్. సార్ మా కేజీబీ పర్వతగిరికి వచ్చారట, మీరు అందరికి హెల్ప్ చేస్తారట, నాకు గవర్నమెంట్ సీట్ వస్తుంది, ఫ్రీ సీటు, మీరు నాకు మిగతా ఎయిడ్ ఇస్తారా సార్ అని 4 years అడిగింది. నేను అక్కడే చెప్పాను, ఐ డోంట్ నో హర్. చెప్పానమ్మా నువ్వు చదువుకో, గవర్నమెంట్ సీట్ వస్తే నీకు ఏ బట్టలకు కానీ ఏదైనా కావాలంటే నేను ఇస్తా అన్నాను. ఐ యాక్సెప్టెడ్. మీ చేతుల మీద ఇచ్చి అమ్మాయిని దిగించాలి సార్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నిఖిత. యాక్చువల్గా మనం చదివేది మన పేరెంట్స్ కోసం. కొంతమంది పేరెంట్స్ ఉన్నా లేనట్టే ఫీల్ అవుతారు. వాళ్ళు లేకపోతే మనకి స్టేజ్లో ఉంటాం. ఫస్ట్ వాళ్ళు మన పేరెంట్స్ని గుర్తు తెచ్చుకొని ఏదైనా చదివే ముందు ఫస్ట్ ప్రాక్టీస్ ఏదైనా చదువుకుంటే అది మనం చూడకుండా బుక్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఎవరో ఏమో అనుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు. నీ సక్సెస్ నేను ఒక రోజు చూపిస్తుంది. యాక్చువల్గా నాకు సెమీ ఆర్పా నేను మా పేరెంట్స్ పట్టించుకోలే. అయితే ఎంసెట్ రాసిన సార్ సీట్ వచ్చిందని సార్ని అడిగిన, సార్ ధైర్యంగా నువ్వు ఉండురా, నేను నిన్ను చూసుకుంటాను, ఒప్పుకునే ప్రతి సెకండ్కి నేను ఊకే కాలేజ్ బిఎస్సీ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్నా. మా పేరెంట్స్ మదర్ లేదు, ఫాదర్ ఒక్కడే. తను ఇప్పటికీ కూడా నన్ను వచ్చి ఈ కాలేజీలో చదువుతున్న వారికి కూడా చూడడానికి రాలేదు. ఈ సార్ ఉన్నారనే ఒక ధైర్యంతో నేను ఆ కాలేజీలో వెళ్ళి చదువుతున్నాను. నాకు మా మమ్మీ ఉంది, డాడీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు అని ఎప్పుడు అనుకోకండి. మీరు ఒక స్టేజ్లో ఉంటే మీ ఫ్యూచర్లో కూడా మీరు ఇట్లాంటి సార్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళనే మనం కొందరిని హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ మనలో ఉండాలి. అలా గట్టి పక్కన చదివే వాళ్ళని ఏది స్టేజ్కి నేను కూడా ఈ సార్ వాళ్ళ లెక్క కొందరికి హెల్ప్ చేయాలని గట్టి కాన్సెప్ట్తో ఉన్నాను. ఈ ఆపర్చునిటీ సార్స్కి, మేడమ్స్కి, నాతో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను. అలాగే మీ మంచి పేరు తెచ్చుకొని మీ లెక్కనే ఇలాంటి నాలాంటి సెమీ ఆర్ఫన్స్కి నేను కూడా హెల్ప్ చేసే స్టేజ్కి ఉంటాను సార్. మంచి చదువుకొని పేరు నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జెడ్కేజీ స్కూల్స్ అందరూ ఎవరెవరి దగ్గర అయితే బ్యాగులు ఉన్నాయో అందరూ కూడా మరి ఓపెన్ చేసి పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నిఖిత చెప్పిన దాంట్లో ఏమర్థమైంది? ఈ నిఖిత చెప్పిన దాంట్లో మీకేం అర్థమైంది? మీ పేదరికాన్ని, మీ అమ్మా నాన్న పేదరికాన్ని, మీ తాతల పేదరికాన్ని పారదోలేది ఒకటి, ఏది? చదువు. కష్టపడి సార్ చెప్పినట్టు చదవండి, పైకి రండి, పేదరికాన్ని పారదోలండి. అర్థమైందా?
ఆ అమ్మాయి పెట్టుకున్నట్టు కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు. ధైర్యంగా ఉండాలి. కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడే మన శక్తి, మన టాలెంట్, మన క్యారెక్టర్ బయట వస్తుంది. కష్టపడి చదవండి. 50 సంవత్సరాలు హాయిగా ఉంది. థ్యాంక్ యూ. అనే కార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, అవి కూడా మీరు పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ మీరు ఎగ్జామ్స్ తర్వాత చదివినా కూడా మీరు అందరు ఫిలప్ చేసి మరి తర్వాత వచ్చే సంవత్సరంలో మీరు మీ క్లాసులలో మీరు చదివినటువంటి పుస్తకాలు డిస్కస్ చేసిందో కోరుతున్నాను. ఇప్పుడు ఇంకొక సర్వీస్ ప్రాజెక్ట్ మా ఇంట్రాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ తనే సెలెక్ట్ చేసింది. ఎవరెవరు ఎంత దూరం నుంచి 3 to 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు. తన సెలెక్షనే మాది. ఎవరు ఈవెన్ టీచర్స్ది కానీ ఎవరి ప్రోద్బలం లేదు. థ్యాంక్ యూ నిషా. ఇది మీ అందరికీ ఉపయోగపడాలని కోరుతున్నాం. Please come on to the stage and stand beside me. శ్రీరామ్ లక్ష్మణ్ హిందూ విజయ వాళ్ళ అమ్మాయి వచ్చేసారు. వాళ్ళకి ఇచ్చారు. అమ్మాయి జిల్లా విద్యాశాఖ అలాగే అమ్మ నువ్వు ఇలా వచ్చి ఈ అబ్బాయి ముందుకు పోమ్మా. చూడండి కంటిన్యూ ఓకేనా? సార్ ఇక్కడ ఆలోచన చూడండి సార్ ఒకసారి. రెడీ? రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ఫ్యామిలీ ఇది. ముఖ్య అతిథి మరియు డిఓ గారు సార్. ఓకే సార్. గ్రూప్ ఫోటో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పుస్తకము అక్షరవాహిని జడ్పీ మాసపత్రిక ఆవిష్కరణ. ముఖ్య అతిథి జడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి బి రంగనాయుడు సార్ గారు చేతుల మీదుగా మన మాసపత్రిక, అలాగే మన మండల విద్యాశాఖ అధికారి ఏ భిక్షపతి సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అక్షర వాహిని అక్షర చిన్న జరుగు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పుస్తక చిన్న జరుగు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పుస్తక చుట్టాడు మళ్ళీ అటు బాగుంటాడు, ఇటు వచ్చే వారికి మళ్ళీ అటు తల తిట్టాడు.
ఈ యొక్క మాసపత్రికకు కష్టపడినటువంటి స్టాఫ్ ఇదంతా జెడ్పీఎస్ఎస్ పరదగిరి స్టాఫ్ సార్. మా కుటుంబంతో మా ఫ్యామిలీతో కూడా చూడరు ఇప్పుడు ఎందుకు చూడరు? ఫెలిసిటేషన్ టు జేడి లక్ష్మణ్ సార్ ఓకే సార్ రెడీ for giving his extremely valuable motivational speech. Rotary Club of Warangal Varche Chinna felicitation for your wonderful message to poor children. Chief guest Lakshman sir అండ్ డిఓ రంగనాథ్ సార్, మా స్టాఫ్తో 25 మెంబర్స్ సార్. మాది జంబో స్టాఫ్తో ఒక గ్రూప్ ఫోటో సార్. ఒక మాసపత్రికను తయారు చేయడంలో మన మంత్రించి బాగా కష్టపడ్డారు. ఒకసారి గట్టిగా క్లాప్. సార్ హై స్కూల్ స్టాఫ్ ఓకే మేడం ఇది చూడండి మేడం. మేడం ఇక్కడ సార్ మీరు ఒక 5 minutesలో మన జిల్లా విద్యాశాఖ గారి వారి యొక్క మెసేజ్ కూడా మనం వినాల్సి ఉన్నది. వారు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకు